ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మీరు చూశారు. రాజశేఖర రెడ్డి గారితోటి ఆయన పేషీలో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా 5 ఏళ్ళు ఆయనది కూడా మీరు చూశారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు. అయితే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరిని మీరు చూస్తే ఏమనిపిస్తుంది? ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏదైనా ఉందా? సేమ్ అదే పాత్రలో ఎదుగుతున్నారు? స్ట్రెయిట్ అవే ఇట్ ఇస్ ఎ జనరేషన్ గ్యాప్. రాజశేఖర రెడ్డి గారు 30-40 ఏళ్ళు అనేక రకాలుగా రాజకీయంలో ఉండి ఆయన అనేక రకాలుగా ఆయన పర్సనాలిటీ డెవలప్ చేసుకొని వచ్చి సక్సెస్ఫుల్ సీఎం అయ్యారు. వేరే జగను ఆయనకి ఈయనకి 20-30 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంత అనుభవం కూడా జగన్కు లేదు. ఎందుకంటే ఆయనకు అవకాశం లేదు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, రకరకాలుగా కష్టాల్లో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అన్నీ ఉన్నాయి. జగన్కి అలాంటి అవసరం లేదు, అవకాశం రాలేదు. ఒకటేంటంటే మొండిగా తనని వాళ్ళ నాయన చనిపోయాడు కాబట్టి ఈయన కష్టాలు పడ్డాడు కదా. ఈయన కూడా అదే చెప్తున్నా, ఆయన వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత పడ్డాడు. సో ఆ కష్టపడి నడిచి అధికారంలోకి వచ్చాడు. కానీ రాజశేఖర రెడ్డికి ఉన్నంత మెచ్యూరిటీ, అంత ఓపెన్ మైండ్, అంత అలాంటి పర్సనాలిటీ ఇంకా డెవలప్ చేసుకోవాలా. జగన్ కూడా అందరినీ దగ్గర తీసుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ఉదయం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు నాన్ స్టాప్ కలిసేవాళ్ళు. అన్ని రకాల మనుషుల్ని కలిసేవాళ్ళు, అన్ని రకాల విన్నపాలు వినేవాళ్ళు. వాళ్ళు ఆఫీసర్లా, వాళ్ళు నాయకులా, వాళ్ళు లీడర్, ఇంకొకరిని కాకుండా. అలాగే సమయ పరిపాలన కూడా కరెక్ట్గా 10 గంటలకల్లా ఆఫీసులో ఉండేవాడు. 1 గంటకు సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. మీటింగుల్లో కూడా డెసిషన్ తీసుకుంటాడు. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ, ఆ లెవెల్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కానీ నాకు తెలిసి నేను జగన్ దగ్గర చూడలేదు, వినడము చదవడమే తప్పితే. సో ఆ లెవెల్లో నాకు అర్థమైంది. అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజాపాలన ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నియంతృత్వం ఉంటుంది అనేది ఇదే చెప్పాను కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉదయం 5:30 మొదలుకొని సాయంత్రం 8:30 వరకు ఆల్వేస్ హీ వాజ్ అవైలబుల్. ఎవరైనా ఆయన కలవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మార్నింగ్ 5:30 నుంచి 6-6:30 వరకు కొంతమందిని ఎవరైనా కలిసి పర్సనల్గా మాట్లాడాలంటే వాళ్ళకు టైం ఇచ్చేవాళ్ళు. 8:30కి అక్కడ 1000-2000 మంది ఎవరైనా సరే కామన్ పీపుల్ వచ్చింటే వాళ్ళందరి దగ్గరికి పోయి కలిసేవాడు. కలిసి వాళ్ళు ఇచ్చిన కాగితాలు తీసుకునేవాడు, వాళ్ళు చెప్పింది వినేవాడు. 1 గంట సేపు అందరినీ చేసేవాడు. అంటే సీఎం గారు మా దగ్గరికి వచ్చారు, మాకు మాట్లాడారనే అవకాశం కల్పించారు ఆయన. అవన్నీ తీసుకొని దానిపైన ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అన్నాను కదా, అలాంటివి ఏమన్నా ఉంటే ఆ రోజు రాత్రికి ఇచ్చేవాళ్ళం. మిగతావి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు పంపించి దానిపైన చర్యలు తీసుకునేవాడు. తర్వాత ఆఫీసుకి వచ్చేవాడు. తర్వాత అక్కడ 9:30 నుంచి 10:30 వరకు ఇంట్లో కలిసేవాడు. సో వీ వాజ్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ విత్ ది పీపుల్. అప్పుడు ఏమవుతుందంటే నీకు ప్రజల నుంచి అనేక విషయాలు తెలుస్తాయి, అనేక మందికి నువ్వు సహాయం చేసిన వాడి అవుతావు. ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్ని ఎలా చూసేవారు, జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది ఐఏఎస్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏపీలో పనిచేస్తున్న పరిస్థితి. మీరు ఎందుకంటే ఒక సీనియర్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా వాళ్ళు కూడా మీతోటి కలుస్తూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో. ఎట్లా అనిపిస్తుంది? ఈయన ఎలా చూశారు ఐఏఎస్ని, ఆయన ఎలా చూసేవారు? రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదా, ఆయన అనుభవం వల్ల ఏ రోజు కూడా ఏ అధికారికి కూడా ఆయన ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీటింగులు జరుగుతాయి, డెసిషన్లు తీసుకుంటారు. ఆయన మీరు కావాలంటే వేరే ఎవరినైనా అడగండి, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒకటే చెప్పేవాళ్ళు ఆయన, నేను చెప్పిన డెసిషన్స్ మీరు ఏకీభవిస్తే అట్లాగే ఫైల్ పంపించండి, ఏకీభవించకపోతే మీరు నెగిటివ్గా రాసి పంపించండి, ఈ డెసిషన్ తప్పు, నోట్ ఫైల్ మీద నేను తీసుకుంటా డెసిషన్. ఈ మాట అనేక సార్లు చెప్తారు, ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు ఆఫీసర్లు. మీకు ఏదో తప్పు చేయండి అని నేను చెప్పను, మీరు తప్పు చేయమని కూడా నేను అడగను. ఒక డెసిషన్ నేను కన్విన్స్ అయ్యి నేను తీసుకుంటాను కాబట్టి మీరు రాయండి, నెగిటివ్ చేయండి, అపోజ్ చేయండి, నేను డెసిషన్ తీసుకుంటా, బాధ్యత నా మీదకి వస్తుంది. ఇదే మాట చెప్పేవాళ్ళు ఆయన. కాబట్టి ఎవరిని కూడా ఎంబరాస్ చేయాలి, వాళ్ళని
ఏదో క్రిటికల్ పరిస్థితి క్రియేట్ చేయాలో ఆఫీసర్లను ఎక్స్ప్లాయిట్ చేయాలని ఎప్పుడు లేదు. జగన్ గారి దగ్గర ఎలా ఉండేది? జగన్ గారి దగ్గర బహుశా అది ఉండిండకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నేను చెప్పాను కదా నేను జగన్తో నేను చూడలేదు. కానీ నేను అడుగుతుంది, కొంతమంది ఐఏఎస్లు వాళ్ళు మీతోటి మాట్లాడుతుంటారు కదా జనరల్గా, అదే ఇంత మెచ్యూరిటీ ఉండిందని నేను అనుకోను. వాడు ఉన్న ఆఫీసర్లు చెప్పిందల్లా ఆయన డెసిషన్ తీసుకుంటుంటాడు, వాటిని ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు అన్నమాట. ఓకే, అది డిపెండింగ్ వాడు ఉన్న వాళ్ళని బట్టి. ఉదాహరణకు ఒక ఆయన చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తే అది అది తప్పు, అది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. సో అలాంటివి జరిగినాయి జగన్ టైంలో, అవి రాజశేఖర రెడ్డి గారి టైంలో జరగవట్లా. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అవుతారు పెద్దానికి. సో జగన్కి ఉన్నటువంటి ఆయనకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. కృష్ణారావు గారిది అది ఆ మెచ్యూరిటీ అంత వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. దాంట్లో ఉన్న అనుభవాన్ని బట్టి మంచి చెడ్లలో తెలుసుకుంటే బాగుండేది అనమాట.